హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం తినే సోడా ఏమీ లేకుండా చక్కగా పెరుగుతో బజ్జీలు చేసుకుందామండి. దానికోసం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకుందాము. ఆ గిన్నెలో 1.5 కప్పు తీసుకున్నామంటే పిండి, 1.5 కప్పు పెరుగు వేసుకుందాము. దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. ఇది రేపు చేసుకోవాలనుకుంటే ఈరోజు నైటే మనం కలిపి పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వాడే పెరుగు కూడా చాలా పుల్లగా ఉండేదైతే బాగుంటుందండి. చలికాలం కదా, లేకపోతే సరిగా మనకి ఫర్మెంట్ అవ్వదు, పిండి అనేది పులవదు. సో బాగా విస్క్ చేయాలండి. ఒక 5 నిమిషాలు అలా కలిపి ఇలా మనం ఇలా పిండంగానే ఇలా బజ్జి పడే స్టేజ్కి కలుపుకోవాలండి. సో అంతా కలిపేసామనుకున్నాక లాస్ట్లో మనం జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పొంగుద్ది, చక్కగా ఫర్మెంట్ అయ్యి. మీరు చూసారా గిన్నె ఇలా వంచితే ఎలా వచ్చిందో. సో ఈ స్టేజ్లో మంచిగా మనం ఆయిల్ పెట్టుకుని పిండినట్టుగా చక్కగా బజ్జీలు పిండేసుకోండి. అంతే అండి, చాలా యమ్మీ అండ్ టేస్టీ బజ్జీలు రెడీ అయిపోతాయి. యాక్చువల్లీ నేనైతే తక్కువ ఆయిల్ వాడాను. మీరు ఆయిల్ ఇంకా బౌల్ నిండుగా వేసుకుంటే మీకు రౌండ్గా వస్తాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండండి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.